బాబు సంపాదించిన తిండి కాదు, నేను సంపాదించిన తిండి. మా తిండే తింటూ మమ్మల్ని నువ్వు తిడుతున్నావా? ఫీల్ అవుతూ తిండి తిప్పలు మానేస్తారా? ఎన్ని పూట్లు మానేస్తారు? 2 పూట్లో 3 పూట్లో. ఆ తర్వాతైనా తినాల్సిందేగా. ఏం చూసుకునే నీకింత అహంకారం? మొగుడనే గౌరవం లేదు, అత్త ఆడపడుచనే మర్యాద లేదు. ఇదే నేర్పించారా నీ అమ్మా బాబు? వీడేమైనా కావాలని తాగుతున్నాడా? గొప్పగా బ్రతకాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు. అవి బెడిసి కొట్టడంతో బాధను దిగమింగుకొని కాస్తంత మందు తాగుతున్నాడు. ఆ మాత్రానికే లోకువైపోయాడా వీడు? తిండికి గతి లేకపోయినా గొప్పగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను పని చేస్తే కానీ మీరు తినడానికి తిండి ఉండదు. వీలైతే తన తిండైనా తనని సంపాదించుకోమని చెప్పండి. అసలు ముద్దెలా దిగుతుందే నీకు? నా కష్టం నేను చేసుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఎవరి మీద ఆధారపడి బ్రతకట్లేదు. అలా బ్రతకను కూడా నేను. ఇప్పుడు మీరు తినాలన్నా మీకు నేనే దిక్కు. కడుపుకు తినాల్సిన అన్నాన్ని నేలపాలు చేసే బుద్ధి మీరు నేర్పించారు. నేలపాలైన అన్నాన్ని గౌరవించే బుద్ధిని మా అమ్మ నాన్న నేర్పించారు. ఏంట్రా కింగులాగా పడుకుని కాళ్ళాడిస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను కింగనే కదా నాన్న. ఆ విషయం ఆ పొగరబోతుకి ఎందుకు అర్థం కావట్లేదా అని ఆలోచిస్తున్నాను. కింగ్ సైజ్ బెడ్ మీద పడుకున్నంత మాత్రాన నువ్వు కింగ్ అయిపోనందు నీ పక్కన క్వీన్ ఉన్నప్పుడే నీకు కింగ్ అనే గుర్తింపు వస్తుంది. నానా, నేను కింగ్ అని ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ తనని మాత్రం క్వీన్ అనకండి. తను క్వీన్ కాదు, రాక్షసి. ఒకరిని మనమెలా చూస్తే వాళ్ళు మనకు అలాగే కనిపిస్తారా? నీ మనసుతో ఆ అమ్మాయిని రాక్షసిలా చూస్తే రాక్షసిలాగే కనిపిస్తుంది. ఒక్కసారి క్వీన్లా చూస్తుడు, క్వీన్ లాగే కనిపిస్తుంది. ఇక్కడ కింగ్ అంటే ఆకారము ఐశ్వర్యము కాదురా. కింగ్ అంటే మనసు. అది లేదు నీ దగ్గర. నానా, నా దగ్గర కాదు, ఆ రాక్షసి దగ్గరే లేదు మనసు. తనొక అహంకారం. నా గదికి షిఫ్ట్ అవ్వమని చెప్తూనే ఉన్నా తను మాత్రం రావడం లేదు. నా మాట వినట్లేదని ఆఖరికి అమ్మకి చెప్పి కూడా పంపించాను. అత్తయ్య అనే గౌరవం కూడా లేకుండా తలతిక్క సమాధానాలు చెప్పి అమ్మని కూడా బాధ పెట్టింది. దేవకి, దేవకి! ఏంటమ్మా, ఏమైంది? నీ మొగుడు నందు గదిలోకి వెళ్ళాడే. కొంపతీసి నందుకి ఆ అమ్మాయి మీద ప్రేమ పుట్టేలా చేస్తుంది నీ మొగుడేనంటావా? నందుకి ఎవరేం చెప్పినా, ఎవరెన్ని నేర్పించినా నా మాటలెక్కినంత ఈజీగా వేరే వాళ్ళ మాటలెక్కవమ్మా. అయినా వాళ్ళిద్దరూ విడిపోవాలనుకుంటున్నారని చెప్పావు కదక్క. మళ్ళీ బావగారెందుకు నందు మనసు మార్చాలనుకుంటున్నారు? ఆయన నందు కన్న తండ్రి కాబట్టి నందు భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటారు. అందులో తప్పులేదు. నేను నందుకి సవత్తల్లిని కాబట్టి నా కన్న బిడ్డల కోసం నా స్వార్థం నేను చూసుకుంటున్నాను. కర్ర విరక్కుండా పాముని చంపినట్టు, వేళ్లు కత్తిరించి వృక్షాన్ని చంపినట్టు మధు నందుల బంధాన్ని కూడా తెంచేస్తున్నాను. అలాంటి తలపొగరున్న మనిషి కోసం ప్రాకులల్లేను. అది పొగరు కాదురా, సెల్ఫ్ రెస్పెక్ట్. అయినా శత్రువుల దగ్గరికి రాయబారం పంపాలి గాని స్నేహం చేయడానికో కాపురం చేయడానికో రాయబారాలు పనికిరావురా. దానికి రాజీ పడ్డం ఒక్కటే మార్గం. ఏంటి, ఆ రాక్షసితో నేను రాజీ పడాలా? అలాంటి బతుకు నాకక్కర్లేదు. తనతో బతకాలని ఆశ కాని, తను లేకుంటే బతకలేనంత ప్రేమ కాని నాకు లేవు.
అలాంటప్పుడు తనతో రాజీ పడాల్సిన అవసరం కూడా నాకు లేదు. తన మీద ఆశ లేదు, ప్రేమ లేదు, ఫీలింగ్స్ లేవని ఇప్పుడు కాదు నువ్వు చెప్పాల్సింది. మన అగ్రిమెంట్ ప్రకారం 6 నెలలు తనతో కలిసి బతికిన తర్వాత చెప్పాలి. అప్పుడు ఒప్పుకుంటాను. చూడు, 6 నెలలలో ఇప్పటికే 2 రోజులు గడిచిపోయాయి. అంటే అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఓడిపోతున్నావు. కాబట్టి నువ్వు చెప్పినట్టే జీవితాంతం ఆ అమ్మాయితో కలిసి బతకడానికి సిద్ధంగా ఉండు. పొరపాటున కూడా అగ్రిమెంట్ని బ్రేక్ చేయాలని చూడకు. బ్రేక్ చేస్తే ఏం జరుగుతుందో నీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. నాకు నీ సంతోషం ముఖ్యం, నీ జీవితం ముఖ్యం. నీ మనసుకి నమ్మకం కలగకుండా నువ్వేం చేయొద్దమ్మా. ఎవ్వరి మాట వినొద్దు, నీ మనసు మాటే విను. వాడి గదికి షిఫ్ట్ అవ్వమని నేనే కాదు, ఎవ్వరు బలవంతం చేసినా నీ మనసు చెప్పిందే చెయ్యి. పెళ్లి బంధాన్ని చంపేయడం నువ్వన్నంత సులువు కాదు కదా దేవకి. ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకున్న పెళ్లి బంధాన్ని విడదీయడం కష్టమేమో కానీ ఇష్టం లేకుండా ఏర్పడిన నందు మధుల్లాంటి బంధాన్ని విడదీయడం ఈజీ అమ్మా. వాళ్ళు విడిపోవడానికి అవసరమైన విషయాల్ని ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పేశాను. ఇంకా వాళ్లే విడిపోతారు. మనం విడాకులు తీసుకుందాం. నీ మాటలకి నందు మారుతాడు గాని మధు ఎందుకు మారుతుంది? వాళ్ళమ్మా నాన్నల పరువు పోకూడదనే కదా ఈ పెళ్లి చేసుకుంది. అలాంటిది మళ్ళీ వాళ్ళ పరువు పోతుంది అంటే ఈ బంధాన్ని ఎలా తెంచుకుంటుంది చెప్పు? పైగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి. నాకు తెలిసి తనంతట తాను మాత్రమే ఈ బంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడదక్కా. నిన్ను ఎన్నిసార్లు చూడ్డానికొచ్చినా పసుపు కుంకుమలతోనే రావాలని చెప్పాడు మీ నాన్న. పసుపు కుంకాలంటే భార్యాభర్తలతో సమానం. మీరిద్దరూ ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండాలి. నేను ఓడిపోతే ఆ రాక్షసితో కలిసి జీవితాంతం బతకాల్సి వస్తుంది. నేనలా బతకలేను. ఎలా అయినా తనను ఒప్పించి నా గదికి షిఫ్ట్ అయ్యేలా చేసి ఈ 6 నెలలు కలిసి బతకాలి. తను ఒప్పుకునేంత వరకు వదిలిపెట్టను. ఎవరు? ఎవరు అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మళ్ళీ డోర్ కొడుతున్నారేంటి? ఈయనేంటి ఇలా తగులుకున్నారు? సాయంత్రం ఏమో కిటికీ దగ్గరకొచ్చి సైగల్తో పిలిచారు. ఇప్పుడేమో ఈ టైంలో వచ్చి డోర్ కొట్టి అటు తిరిగి నిల్చున్నారు. అసలైన ప్రాబ్లం ఏంటి?
మనిషి ఇక్కడ నిల్చునుంటే డోర్ క్లోజ్ చేస్తావేంటి? డోర్ ఓపెన్ చేయి. మాట్లాడుతుంటే వినిపించట్లేదా? అలా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతావేంటి? మనసులో మాట్లాడుకుంటే నాకెలా తెలుస్తుందండి? అప్పటికీ నాకు వినిపించేలాగా ఏమైనా మాట్లాడతారేమో అని వెయిట్ చేశాను. కానీ మీరు మాత్రం నేనొచ్చానన్న విషయం కూడా తెలియదన్నట్టు అటు తిరిగి నిల్చున్నారు. నిల్చుంటే డోర్ క్లోజ్ చేసేస్తావా? ఇంకేం చేయను? మీరు తెల్లారే వరకైనా ఇలాగే నిల్చుంటారు. నాకు నిద్ర వస్తుంది, అందుకే డోర్ వేసేశాను. అయినా పడుకునే టైంలో ఏంటండి ఈ టార్చరు? చూడు, నేను నీతో డిస్కషన్ పెట్టుకోవడానికి రాలేదు. నిన్ను నా గదికి షిఫ్ట్ అవ్వమని చెప్దామని వచ్చాను. వెళ్ళు, వెళ్ళి బట్టలు సర్దుకుని షిఫ్ట్ అయిపో. నేను మీ గదికి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? అవ్వాలి. ఇక నుండి నువ్వు నా గదిలో నాతో పాటే ఉండాలి. అదే, ఎందుకుండాలి? ఉండాలి అని చెప్తున్నాను కదా. మళ్ళీ ఎందుకు ఉండాలి అని అడుగుతావేంటి? డిస్కషన్ వద్దు అని చెప్పాను కదా. మీ గదిలో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? మీ గదిలో మీతో కలిసి బతకాల్సిన అవసరం ఎందుకు లేదో నాకు తెలుసు. ఆ క్లారిటీ నాకుంది. మీ గదిలో నేనెందుకు ఉండాలో మీ క్లారిటీ ఉంటే చెప్పండి, వస్తాను. నా క్లారిటీ నాకుంది. ఉంటే చెప్పండి. నీ మెడలో తాళి కట్టాను కదా, అందుకే ఉండాలి. అంటే పశువుకి ముక్కుతాడు వేసి ఘాట్లో కట్టేసినట్టు ఉంటుందే, అలా ఉండమంటారా? అలా ఉండడానికి నేనేం పశువుని కాదు, మనిషిని. ఎప్పుడు మాట్లాడినా ఏదో పశువుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు కానీ ఒక్కసారైనా మనిషితో మాట్లాడినట్టు మాట్లాడారా? అసలు మనిషిలా అయినా మాట్లాడారా? 2 రోజుల నుంచి గదికి షిఫ్ట్ అవ్వు, గదికి షిఫ్ట్ అవ్వు అని నానా యాగి చేస్తున్నారు. ఈ 2 రోజుల్లో ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడారా? నా మొహం కూడా చూడలేని మనిషి మొహం చూస్తూ ఆ గదిలో నేనెందుకు ఉండాలి? ఎలా ఉండాలి? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నీ మొహం చూడాలి, అంతే కదా? మొహం చూడమన్నావు కదా, చూస్తున్నాను, చూడు. సరిపోతుందా? ఇంకా దగ్గరుండి చూడమంటావా? ఈ కళ్ళు చూడు, నిన్నే చూస్తున్నాయి. ఇప్పుడు చెప్పు. చూస్తున్నాయి, కానీ ఆ కళ్ళల్లో నిజాయితీ కనిపించడం లేదు. మీతో కలిసి బతకచ్చన్న నమ్మకం కనిపించట్లేదు. ఇందు, నా మీద ఇంకా కోపం తగ్గలేదా? నా మీద ఇంకా కోపం తగ్గలేదా ఇందు? సరే, నీతో నేను ఎలా ప్రవర్తించడం తప్పే, నన్ను క్షమించిందు. పోనీ నన్ను నీ కాలు పట్టుకోమంటావా? నన్ను క్షమించిందు. ఇంకెప్పుడు నువ్వు బాధపడేలా ప్రవర్తించను. నీ కోపం తగ్గాలంటే నేను ఏం చేయాలో చెప్పిందో, నువ్వు ఏం చెప్పినా చేస్తాను. ప్లీజ్ ఇందు, నాతో మాట్లాడకుండా ఉండకు, నేను తట్టుకోలేను. ముందేదైనా పని చెయ్యి. నిన్ను నమ్ముకుని మీ అమ్మ అక్క ఉన్నారు. ఏదైనా బిజినెస్ చేయాలని ట్రై చేస్తున్నాను, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వడం లేదు. బిజినెస్ చేసి బాగా సెటిల్ అయ్యి నిన్ను మహారాణిలా చూసుకోవాలని నా బాధంతా. కానీ ఇందు, ఈ రోజంతా నువ్వు ఇంట్లో లేవు. ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయవు. నీకు ఏమైందో అని నేను ఎంత భయపడ్డానో నీకేం తెలుసు. అందుకే నిన్ను చూడగానే నాకే తెలియకుండా కోపం వచ్చేసింది. ఇంకెప్పుడు కోపన్ను. రేపటి నుంచి ఈ మందు కూడా తాగను. నా మాట నమ్మిందు.
పెళ్లి కాకముందంటే నువ్వు నాకు అన్ని ఇలాంటి మాటలే చెప్పావు. అప్పుడు నేను నీకు దూరంగా ఉన్నాను కాబట్టి నీ మాటలన్నీ నమ్మాను. నీతో కలిసి బతుకుతుంటే కానీ తెలియట్లేదు నువ్వెన్ని గాలి మాటలు చెప్తావో అని. నీ గాలి మాటలు నమ్మి మా అమ్మ నాన్నలకి ద్రోహం చేసి నీతో పాటు వచ్చేసాను. పెళ్లికి ముందు నీ ప్రవర్తనలో ప్రేమ ఉండేది, కోపము ఉండేది. కానీ పెళ్ళయ్యాకే ప్రేమ లేదు, కోపం మాత్రమే ఉంటుంది. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా అయిందో? నేను ఏం చేసినా నీకోసమే కదా చేశాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఎంత పోరాడాను. బతికినా నీతోనే, చచ్చినా నీతోనే అనుకునే కదా నేను బ్రతుకుతున్నాను. నిన్ను బాగా చూసుకోవాలనే కదా ఇందు ఎంత ఫైట్ చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను నిన్ను మోసం చేయాలి అనుకుంటే అసలు నేను నిన్ను పెళ్లి చేసుకునే వాడిని కాదు కదా ఇందు. నన్ను నువ్వు అర్థం చేసుకో ఇందు. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. తల్లిదండ్రులకి ద్రోహం చేసి ప్రేమించిన వాడితో వచ్చేసిన ప్రతి అమ్మాయి ఆస్తులు అంతస్తులు కోరుకోదు ప్రణయ్. నలుగురు గౌరవించదగ్గ పొజిషన్లో ఉంటే చాలు అనుకుంటుంది. మనం గౌరవంగా బతకడం గురించి పక్కన పెడితే మామూలుగా బతకడానికి కూడా బియ్యం గింజలు లేవు. మన పొజిషన్ ఇప్పుడు 0. నువ్వేదైనా పని చూసుకో అంటే పని చూసుకోకుండా ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ అంటూ కాలం గడిపేస్తున్నావు. మా అమ్మ నాన్నలకి నేను చేసిన ద్రోహానికి వాళ్ళ ముందుకెళ్ళి నిలబడే అర్హత కూడా నేను కోల్పోయాను. మన జీవితంలో ఏదో ఒక రోజు వాళ్ళ ముందు నిలబడాలి అంటే ముందు మనం మన లైఫ్లో నిలబడాలి ప్రణయ్. నిలబడదాం ఇందు. మనం నిలబడ్డానికి నేను ఏం చేయగలనో నా వంతు గట్టిగా ప్రయత్నిస్తాను. ముందు నన్ను క్షమించని చెప్పిందో. ప్లీజ్ ఇందు, నన్ను క్షమించానని చెప్పు. ఏంటండి, కూతురు ఫోటో గోడకు తగిలించి రెప్ప కూడా వాల్చకుండా అలా చూస్తున్నారు? నా బిడ్డను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది రమణి. మధు ఇక్కడ ఉన్నన్ని రోజులు సరిగ్గా చూడలేదు. కనీసం తన నీడను కూడా నా మీద పడనిచ్చేవాడిని కాదు, నాకు దగ్గరగా రానిచ్చేవాడిని కాదు. అడపా తడపా చూసినా కానీ తను చేసే అల్లరి వల్ల కోపంగా చూసుంటానేమో గాని ప్రేమగా ఎప్పుడూ చూసింది లేదు రమణి. ఇప్పుడు మధుని ప్రేమగా చూడాలన్నా నా కళ్ళ ముందు లేదు. ఎటు తిరిగినా ఏం చేస్తున్నా ఇప్పుడు నా కూతురే గుర్తుకొస్తుంది. నా కూతురు లేని లోటు చాలా గట్టిగా కనిపిస్తుంది రమణి. ఇక నా కూతురు ఎప్పుడు కనిపించినా భయంతోనో బాధతోనో కనిపించకూడదు, ఎప్పుడు నవ్వుతూనే కనిపించాలని నా కూతురు నవ్వుతున్న ఫోటోని ఫ్రేమ్ కట్టించి ఇక్కడ పెట్టాను. నాన్న, అక్కకి పెళ్ళైపోయింది. అక్క పక్కన బావుగారు కూడా ఉంటే బాగుంటుంది కదా నాన్న. అవునరా రామచంద్ర, పెళ్ళైనాక కూతురు ఫోటో మాత్రమే పెడితే ఏం బాగుంటుంది? అవునండి. నాకు ఈ ఆలోచన తట్టలేదు. మీరు బాగా గుర్తు చేశారు. మధుకు చెప్పి మంచి ఫోటో ఒకటి పంపించమని చెప్తాను. మళ్ళీ ఫోటో పంపించడం ఎందుకురా? పెళ్లి ఫోటోల్లోనే ఏదో ఒక ఫోటోకి ఫ్రేమ్ కట్టించి పెడితే సరిపోతుంది. వద్దమ్మా, పెళ్లి ఫోటోలో నా కూతురుంటుంది కానీ తన మొహంలో నవ్వు ఉండదు. అందరూ బాధలోనూ టెన్షన్లోనూ ఉన్నాం. పెళ్లి ఫోటో వద్దులే అమ్మా. మధుకి చెప్తే అల్లుడి గారితో ఫోటో దిగి పంపిస్తుంది. నాన్న, అక్క
అక్క గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారని తెలిస్తే అక్క చాలా సంతోషపడుతుంది నాన్న. ఆ సంతోషాన్ని నా కూతురు నా కళ్ళ ముందున్నప్పుడు ఇవ్వలేకపోయాను కదమ్మా. తను చేసే అల్లరితో ఎక్కడ గొడవలు తెచ్చిపెడుతుందోనని భయపడి తిట్టేవాణ్ణి. ఏదైనా తప్పు జరుగుతుంటే ఆ తప్పుని నిలదీయడానికే గొడవ పడేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ నలుగురిలో నవ్వులు పాలు చేస్తుందోనని భయపడేవాణ్ణి గాని తను ఎక్కడుంటే అక్కడ నలుగురిని నవ్విస్తూ ఉండేదని నాకిప్పుడు అర్థమవుతుంది. ఏ కుటుంబంలోనైనా తల్లిదండ్రులు బిడ్డలకి ధైర్యాన్ని ఇస్తారు, కష్టాల్లో తోడుగా ఉంటారు. కానీ ఈ కుటుంబంలో మాత్రం నా కూతురే నాకు ధైర్యాన్నిచ్చింది, కష్టంలో నాకు అండగా నిలిచింది. అరే అది నీకు కొడుగ్గా పుట్టాల్సింది, కూతురుగా పుట్టేసింది. అలా అనొద్దమ్మా. కొడుకు కూతురు అనేదానికి వాళ్ళ గుణానికి సంబంధం ఉండదమ్మా. కావాలంటే ఇంకో జన్మలో కూడా మధుయే నా కూతురుగా పుట్టనీయమ్మా. అప్పుడు ఈ కోపం, ద్వేషం లాంటివి కాకుండా ప్రేమను మాత్రమే పంచుతూ పెంచుతాను. లేదంటే మధు కడుపున బిడ్డగా పుట్టి తన ప్రేమను పొందాలని ఉందమ్మా. నేనంటే గౌరీకున్న గౌరవం కూడా కొంతమందికి లేదు. భార్య చేత కాఫీ పెట్టించుకొని తాగాలని ఉంటుంది కదమ్మా. హోటల్లో ఆర్డర్ చేసినట్టు కాఫీ అని అరిస్తే నన్నే అడిగారని నాకెలా తెలుస్తుంది మావయ్య? భార్యాభర్తల దాకా మాటల్నే కాదు, మనసును కూడా అర్థం చేసుకోవాలి మధు. మీరు కూడా ఒకసారి ఒక మాట అన్నారు, గుర్తుందా? ఎవ్వరి మాట వినొద్దు, నీ మనసు మాటే విను.